ఇక డీటెయిల్ చూస్తే పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి ఘన విజయం సాధించడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు మెరుగు అంజిగౌడ్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు కార్యకర్తలు టపాసులు కాల్చి విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తర తెలంగాణలో నరేంద్ర మోడీ, కిషన్ రెడ్డి, బండి సంజయ్ సారథ్యంలో టీచర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాజపా అభ్యర్థులు విజయం సాధించడం పట్ల ఉపాధ్యాయులు పట్టభద్రులకు రుణపడి ఉంటామని అన్నారు. రానున్న స్థానిక ఎలక్షన్లో అధికారంలోకి వస్తామని, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. भारत माता की गाने का अंदर पेटूरी अंदर पेटूरी तापोट अंटे ओके ओके अన్న అయ్యా రైట్ जिंदाबाद जिंदाबाद తెలంగాణ జై శ్రీరామ్. తెలంగాణ పట్టభద్రులకు అలాగే ఉపాధ్యాయులు, ముఖ్యంగా తపస్ ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మొన్న జరిగిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో అపురూపమైన ఎనలేని విజయం మాకు సాధించినందుకు తెలంగాణ ప్రజల తరఫున, అలాగే భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ తరఫున ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఇక ముందు రాబోయే రోజుల్లో మన పార్టీ అని మన కార్యకర్తలకు విన్నవించుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఇది శుభ నాంది పలుకుతుంది. ఈ విజయం దాదాపుగా 33 జిల్లాలుంటే ఇలా 13 జిల్లాలలో విజయ సంకేతం ఎగిరేసినట్టే. దాదాపు ఉత్తర తెలంగాణ మొత్తం ఇలా 72 నియోజకవర్గాల్లో బాగా వేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎక్కడుందిరా బీజేపీ అనే వాళ్లకు చెంపపెట్టులా నిర్ణయం ఇచ్చిన తెలంగాణ విద్యావంతులకు, టీచర్లకు ప్రత్యేకమైన పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఇలాగే స్థానిక సంస్థల్లో మూకుమ్మడిగా అందరము కలిసి ఇప్పుడైతే ప్రధానమంత్రిని అయితే ఎట్లాగో దేశంలో తీసుకొచ్చినామో అదేవిధంగా రాబోయే ప్రతి ఎలక్షన్లలో బండి సంజయ్ అన్న నాయకత్వంలో ఇవాళ కరీంనగర్ పార్లమెంటులో బండి సంజయ్ అన్న నాయకత్వంలో ముందుకు తీసుకొని, అలాగే కొత్తగా మా జిల్లా అధ్యక్షులైన రెడ్డివైన గోపన్న సహకారాలతోటి ముందుకు